హలో గాయ్స్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ థింగ్, ఈ పళ్ళు నేను ఫిక్స్ చేసేసుకున్నాను. నిన్న ఫిల్ చేసేసారు ఆల్మోస్ట్ 5 స్పాట్స్లో అనమాట. సో ఈ వీకెండ్కి నా ప్లాన్ ఏంటంటే, ఆఫీస్ వాళ్ళు ఇయర్లీ వన్స్ పీక్ పార్టీ అని పెడుతుంటారు కదా. సో ఈ ఇయర్లో పీక్ పార్టీ ఈరోజు కండక్ట్ చేస్తున్నారు అనమాట. పీక్ పార్టీ సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే, టైం చాలా తక్కువ ఉంది, కానీ ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. అదృష్టం కొద్దీ మనం దేంట్లోనూ పెద్దగా పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి ఆరామ్గా పార్టీని ఎంజాయ్ చేసేయచ్చు. సో ఇదే ప్లాన్. ఒక 10 మినిట్స్లో తొందరగా వేసుకొని రెడీ అయిపోయి వచ్చేస్తా. ఇప్పుడే ఇంకా నిద్రపోయి లేచిన అనమాట. ఎందుకంటే మార్నింగ్ 5 o'clockకి వెళ్ళామా. హొస్కోట దగ్గర ఒక లేక్ ఉంటుంది. ఆ లేక్ దగ్గరికి వాట్ వి యూస్డ్ ఫ్లమింగోస్ ఆర్ వాట్ బర్డ్స్ ఉంటాయి, ఫ్లమింగోస్ అనుకుంటా. అవి చాలా రేర్, అంటే ఎక్కడి నుంచో ట్రావెల్ చేసుకొని వస్తాయి ఇక్కడ రెస్ట్ చేసుకొని మరీ స్టార్ట్ చేస్తాయి కదా వాళ్ళు ట్రావెల్. సో అవి చూద్దామని చెప్పేసి మార్నింగ్ 5 o'clockకి లేచి పోయేసి వచ్చి చూసేసి వచ్చాం. మరీ పడుకునేసిన. ఇప్పుడు లేచి ఇంకొంచెం ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోతా. సో ఇదే అవుట్ఫిట్ ఫుల్ చూపించలేనే, వెయిట్ ట్రై చేస్తాను చూపించడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ వీడియో తీసుకో. నేను మేకప్ వేసుకుంటే పిల్ల బిత్తిరైనా బాగా వేసుకుంటారు మేకప్. నాకు వేసుకునేకి రాదు. ఎంత ఫన్నీగా వేసుకున్నానంటే ఇప్పుడు, అయ్యో దేవుడా, ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉందే. సరేలే, దేవుడే కాపాడాలి నన్ను. దీంట్లోకి మరి ఈ అవుట్ఫిట్లోకి బూట్స్. ఈ అవుట్ఫిట్ కూడా కొని 1 year అయిపోయింది, 1 year పైన అయిపోయింది. దీనికి ఇప్పుడు మోక్షం కలిగింది వేసుకుందామని చెప్పి. ఇంకో వేరే బ్లూ కలర్ వేసుకుందాం అనుకున్నా, బట్ అది ఆల్రెడీ వేసుకున్నా. చూసేసి ఉంటారు సోషల్ మీడియాలో. మరి ఎందుకు, ఇది ఎట్లా వేసుకోలేదు కదా, ఇంక మళ్ళీ వేసుకునే భాగ్యం కూడా రాదు. అందుకనే ఓకే గాయ్స్, పీక్ పార్టీ ఇయర్ థీమ్ ఏంటో మర్చిపోయాను. బట్ ఆ థీమ్కి నేను వేసుకున్న అవుట్ఫిట్కి అస్సలు సంబంధం లేదు. నేను ఏది దొరికితే అది వేసుకుని పోయినా. ఇంకా ఇప్పుడు ఆఫీస్ ఐడి, అదే మన ఐడి తీసుకొని ఇంక వెళ్ళిపోదాము. ఏదో ఐరన్ హాల్ అంట, ఐరన్ హిల్ హాల్ కాదు, ఐరన్ హిల్. ఐరన్ హిల్ వెళ్ళాలబ్బా. ఇంక లేట్ అయిపోతుంది. ఆయన ఆటో బుక్ చేసుకొని బయలుదేరిపోదాం. ఈరోజు కొంచెం నాజుగ్గా ఉండాలి. మనలో ఉన్న మొరటతనం అంతా కొంచెం బయటికి పెట్టేసి, పక్కన ఇలాగ సైడ్కి పెట్టేసి చాలా నాజుగ్గా బిహేవ్ చేయాలి. ఎందుకంటే మనం మోడర్న్ డ్రెస్లో ఉన్నాం కాబట్టి కొంచెం నాజుగ్గా బిహేవ్ చేద్దాం. ఓకే గాయస్, సో ఇదే అనమాట ఎంట్రీ. ఇంకా బ్యాడ్జ్ కూడా ఇచ్చేస్తారు ఇక్కడ. ఐడి స్కాన్ చేస్తే తీసేసుకున్నాను. మన ఎంట్రీ. సో ఎక్కడికి వెళ్ళి అయిపోయి ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంకా చేస్తూనే ఉన్నారు మన వాళ్ళు. సరే, ఫ్లోర్ 2nd floor అంటే వెళ్ళేద్దాం. థీమ్ తగ్గట్టే ఉంది మొత్తం అంబియన్స్. వావ్, అంబియన్స్ అన్ని చాలా మంచిగా ఉన్నాయి. నేనే అంబియన్స్ తగ్గట్టుగా రెడీ అవ్వలే. ఓకే, ఇవన్నీ కామన్ కదా. ఓహో అమ్మా, ఓన్లే నాన్న, వీళ్ళైనా తిని చాలా మంచిగా ఫాలో అయ్యారు. నేనంటే అవ్వలేకపోయాను. సడన్గా నేను అక్కడ చూసి స్పైడర్ మ్యాన్ అనుకున్నా, కానీ కాదు. యాక్చువల్లీ స్పాంటేనియస్గా ఇస్తారంట ఫొటోస్ తీర్చుకొని వెళ్ళిపోదాం. ఫేవరెట్ ఫుడ్ ఏదైనా సరే, ఫుడ్డే. చాక్లెట్ ఫౌంటైన్. థ్యాంక్ యూ. ఫస్ట్ చాక్లెట్ ఫౌంటైన్తో స్టార్ట్ చేసేసి, దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ సౌండ్ వినిపించి సావట్లేదే. ఇక్కడ నుంచి లొకేషన్ అమేజింగ్ ఉంది. ఐ లవ్ దిస్ వ్యూ. అమ్మో, చాలా బాగుంది. చేపలు కూడా ఉన్నాయి. చేపలు, అమ్మో ఎంత పెద్ద చేపలు ఉన్నాయి. ఎంత మంచిగా ఉన్నాయి కదా. ఒక చేప కూడా నాకు దగ్గర ఇక్కడ ఉంది. చేప వా, సూపర్ ఉంది. వర్త్ మామా, వర్త్. మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. నాకేమనిపిస్తుంది అంటే, ఇక్కడ చూసినప్పుడు మన ఓల్డ్ ట్రెడిషన్స్ ఉంటాయి కదా, అవి ఇప్పుడు అంతా
ఫుల్ ట్రెండ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి గుడిసెలు అంటాం కదా మనం మామూలుగా ఊర్లలో, ఇప్పుడు అవే గుడిసెలు ఇక్కడ ట్రెండ్ అనమాట. ఇక్కడ కదా ఎక్కడైనా అంతే, మన ఓల్డ్ రివర్స్ వస్తుంది అంతే. సో ఫిట్ చెక్ ఇప్పుడు కుదిరింది టైం. ఇది వేసుకోవడానికి 1 year పట్టింది, ఇప్పుడు మోక్షం వచ్చింది. ఐ హోప్ సూట్స్. బూట్స్ కూడా మంచిగా సూట్ అయిపోయి. సో ఏమనిపిస్తుంది అంటే ఈసారి నాకు ఎందుకో అంతగానం ఎక్సైట్మెంట్ అనిపించట్లేదు. ఏదో దెర్ ఇస్ నో స్టార్ట్, దెర్ ఇస్ నో ఎండ్ అన్నట్టే ఉంది. వస్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు, తింటున్నారు, పోతున్నారు, అదే అనిపిస్తుంది. సరేలే, ఏదైతే నేను మంచిగా తినడానికైనా వచ్చానని అనుకుని మైండ్ అడ్జస్ట్ చేసేసుకున్నా. ముందున్నంత హడావిడి, ముందున్నంత ఎంటర్టైన్మెంట్ అవన్నీ లేదు. నేనేమన్నా అలా థింక్ చేస్తున్నా అంటే వస్తూ మనకే బోర్ కొడుతుంది కదా. ఈవెన్ లాస్ట్ టైం కూడా, లాస్ట్ ఇయర్ షెరటన్ పెట్టాను నా వీడియోస్ లో చూస్తే, నేను మెన్షన్ చేస్తుంటా క్లియర్ గా. అంటే అక్కడ ఉన్నంత లేదు నాకు, ఎందుకో తెలియదు, అది ఏంటో మరి. డాన్స్ లేదు, కల్చరల్ యాక్టివిటీస్ లేను, నాకు టైం చాలా బాగుంటది, నేను మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే ఏమో మరి కొంచెం బోర్ కొడుతుంది. సరేలే ఇంకేముంది, ఒక ½ an hour అలాగా చూసేసి ఇంకేం వీళ్ళు స్టార్ట్ చేయకపోతే వెళ్ళి తినేయడమే అంతే. మేమైతే ఎప్పుడెప్పుడు తిందామనే రాసుకుని కూర్చున్నాం గైస్. ఎందుకంటే ఏం లేదు, ఇంకా పాట ఏముంది ఎందుకో తెలీదు. ఫోటోలు తీసుకున్నా మంచిగానే ఉంది, ఎక్కడో సమ్వేర్ ఫీలింగ్ బోర్. సరేలే ఏముంది, ఇంకా వెళ్ళి స్టార్ట్ చేసేద్దాం. వీళ్ళు ఎప్పుడు వస్తారేమో తెలియదు, మంచిగా తినడమే మన పరిస్థితి. తినేసి ఇంకా ఎలాగో వచ్చేది ఎలాగో వచ్చా, మంచిగా తినేద్దాం అంతే. ఓ దరిద్రులారా, కొట్లాడుకోండిరా. ఏమనుకో తీస్తా. సో క్యూట్, అట్లా చెప్పాలి, అట్లా చెప్పాలి. చాలే, నాలో ఉన్న రాక్షసురాలు బయటకు వచ్చే టైం స్టార్ట్ అయ్యింది. నాజుగా ఒక ప్లేట్ తీసుకుందాం, ఒక స్పూన్ తీసుకుందాం. ఈరోజు సాటర్డే కాబట్టి మనం వెజ్ లోకి వెళ్తున్నాం. మనల్ని ఎవరు ఆపలేరు. బేబీ కార్న్ సూపర్. సో స్టార్ట్స్ విత్ బేబీ కార్న్, లుకింగ్ యమ్మీ యమ్మీ. దీన్ని ఏమంటారో తెలియదు గైస్, మర్చిపోయినాను. ఎందుకంటే తినడం వరకు మాత్రమే. చట్నీస్ 2 types ఆఫ్ చట్నీస్ అనుకుందాం. దెన్ గ్రీన్ చట్నీ, దెన్ మష్రూమ్ సాల్ట్ అండ్ పెప్పర్. Just I wanna taste it. So 2 pieces are enough. నాకు తెలిసి నేను తినే కొంచెం ముందు మీకు చూపిస్తే బెటర్. నాకు ఎవరు నేను చూపించలేదు. నెక్స్ట్ పన్నీర్ టిక్కా, వావ్, కార్న్ చీజ్. మనకు వెజ్లోనే ఇన్ని ఆప్షన్లు ఉన్నాయి, నాకు చాలా ఇది. ఫిష్ ఫింగర్ ఐ డోంట్ వాంట్. ఓకే, చికెన్ నేను అనుకున్నా, ఇది వెజ్ అని ఇచ్చి చికెన్ మలాయ్ టిక్కా. ఇప్పుడు తినేద్దాం, ఇంకా చాలు వెయిట్ చేసింది. మనలో ఉన్న రాక్షసులు బయటకు రావాలి. బా, కార్న్ ఎంత బాగుంది, చాలా బాగుంది అసలు. ఇది నా జన్మ ధన్యమైంది. చూడు ఎంత యమ్మీ యమ్మీగా ఉంది. కాల్ వస్తాను, 1 minute. ఆర్డర్ చేస్తాను, వస్తుంది. గైస్, దట్ ఈస్ నాట్ ఆల్కహాల్, ఓకే, దట్ ఈస్ ప్యూర్ లైమ్ సోడా. థ్యాంక్ యూ. So with lime,
ట్రై చేస్తా, లైక్ ఇటు సైడ్ తిరిగేసి ఒకసారి వేద్దామని చెప్పి. గిఫ్ట్ వచ్చేసింది. నేను నిజంగా అనుకుంటా నాకు గిఫ్ట్ రావాలి అని అనుకున్నాను అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఇట్లా చిన్న చిన్న గిఫ్ట్స్ అంటే అది పెద్ద హై లెవెల్ ఉండాలి ఇలాగని కాదు, ఇలా చిన్నగా నాకు ఇష్టం అంతే. ఇంకా ఇన్స్టంట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఫొటోస్ కూడా ఇస్తున్నారు ఇక్కడ, ఇదే ప్రాసెస్లో. సో నిన్న అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి, ఎందుకంటే పార్టీకి మంచిగా తినే వెళ్దాం అది ఇది అని చెప్పి అనుకున్నా. కానీ వెళ్ళి స్టార్టర్స్ ఒకటి తిన్నా, దాని తర్వాత డీజే స్టార్ట్ చేసినారని చెప్పేసి కొంచెం కకృతి ఎక్కువ పడేసి ఎగురుతా ఉన్నా, నీళ్ళు తాగుతున్నా అంతే. తినడానికి కూడా పోలే, కానీ మంచిగా ఎంజాయ్ చేసిన. ఇంకా పార్టీలో నాకు దొరికింది ఇదిగో ఈ ఫొటోస్, ఇన్స్టాంట్ ఫొటోస్ మంచిగా వచ్చాయి. ఈ ఫొటోస్ అన్నీ కూడా ఇవన్నీ ఫ్రీ. ఇది ఫోటో బాలే, అందుకని ఇది ఇచ్చుకున్నా. మరి ఈ ఫోటో కూడా. ఇంకొకటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, ఇది క్యూట్గా ఉంది ఫోటో కదా. తర్వాత ఒక గిఫ్ట్ వచ్చింది, అంటే ఎవరు విజిల్ వేస్తారో వాళ్ళకి గిఫ్ట్ అని చెప్పారా. ఇది చెప్పినప్పుడు నేను ట్రై చేశాను సైడ్కి తిరిగి, బట్ వచ్చేసింది అది ఫ్లోలో, నాకు రాసి పెట్టినట్టుంది వచ్చేసిందా. ఇదే ఇచ్చారు బ్లూటూత్ స్పీకర్, బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, చెక్ చేశాను అనమాట. ఇంకా నేను పార్టీ అయిపోగానే నా ఫ్రెండ్ని మీట్ అయ్యేసి వచ్చేసి దున్నపోతులాగా పడుకున్నాను. ఎంత మంచిగా పడుకున్నాను అంటే చాలా డేస్ అయిపోయింది, అంత మంచిగా నిద్ర వచ్చింది. ఫుల్ టైర్డ్ అయిపోయాను కదా, ఫుడ్ కూడా తినలేదే అనే డిసప్పాయింట్మెంట్ కూడా లేదు, అంత మంచిగా ఎంజాయ్ చేశాను. సో ఓవరాల్గా అయితే చెప్పాల్సింది, నేను ఎట్లుంటుంది ఏమాత్రం ఉంటుంది పార్టీ, ఏందబ్బా వీళ్ళు 4 గంటల సేపు ఏం పార్టీ అనుకున్నాను. కానీ ఆ డీజే వల్ల మాత్రం మంచిగా ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది నాకు. ఇవే గాయ్స్ మనం పార్టీలో పొందిన బహుమతులు ఇవే. ఓకే దెన్ ఏం చెప్పాలి లాస్ట్లో. ఓకే సో ఫుల్ వీడియో ఇప్పుడు ఎడిట్ చేసి పెడదాం. ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గానే ఉండింది, మా ఊళ్ళు మంచిగానే అరేంజ్ చేసినారు. ఓకే అని సింగింగ్ డ్యాన్సింగ్ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఒకవేళ ఏం చేయలేదు, 4 గంటల సేపులోనే మంచిగా ఒక గంటన్నర 2 గంటలు తిరగడమే సరిపోయింది. తిరగడం, ఫోటోలు దిగడం అదే సరిపోయింది. ఇంకా మిగతా 2 గంటలు మొత్తం డీజేనే ఉండిపోయినా నేను మంచిగా. సరేలే, ఇంకా నెక్స్ట్ ఇయర్ పార్టీ ఎలా ఉంటుందో తెలియదు. ఈ ఇయర్కి అయితే సద్యానికి అయిపోయింది. దానికంటే ముందు ఒక విషయం, నేను మందు తాగను గైస్. సో యాక్చువల్గా ఏంటంటే మా మమ్మీకి కంప్లైంట్ చేస్తారంట మా రిలేటివ్స్, ఏమంటే మీ పాప మందు తాగుతుందేమో, సిగరెట్ తాగుతుందేమో. ఎందుకంటే ఫోటోలు చూసినారు కదా, నార్మల్గా మాక్టైల్లో ఆల్కహాల్ ఉండదంట, కాక్టైల్లో ఉంటుందంట, మాక్టైల్లో ఉండదంట. మాక్టైల్ ఒకసారి ట్రై చేసి ఇట్లా ఫోటో పెట్టినాను అనమాట మంచిగా. ఇట్లా ఏదో బ్లూ కలర్ ఏదో కలర్ మర్చిపోయినా, ఫోటో పెడితే మా మమ్మీ కంప్లైంట్ చేసినారంట, ఇట్లా పాప తాగుతుంది అని చెప్పేసి. అని అంటే నాకు ఆ మాక్టైల్ కూడా నచ్చలేదు, అందుకే నిమ్మకాయ సోడా తాగిన. నాకేమనిపిస్తుంది అంటే, మా వాళ్ళకి నేను ఎందుకు ప్రూవ్ చేయాలి, నేను తాగనప్పుడు ఎందుకు ప్రూవ్ చేయాలి, మా అమ్మకైతే నేను చెప్పాలి నేను తాగలేదు అని చెప్పి. మా బంధువులకి ఎందుకు, మీకు ఎందుకమ్మా, నేనంటే సరిపోని వాళ్ళు, మా బంధువులు కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే, మీరు చూస్తే మాట్లాడండి, చూడకపోతే మాట్లాడకండి. నెక్స్ట్ టైం మీరు చూసినా కూడా నా గురించి మాట్లాడకండి. యూ డోంట్ హ్యావ్ రైట్స్ టు టాక్ అబౌట్ మీ. ఓకే, నెగిటివ్ మీకు ఎంత కావాలో అంత స్ప్రెడ్ చేసుకుంటారా, ఇంత చెప్పిన తర్వాత కూడా అంటే చేసుకుని సావండి. ఓకే గైస్, బాయ్ బాయ్. డోంట్ forget to subscribe my YouTube channel. Bye bye.